చిన్నపిల్లలు అందరూ కూడా మ్యాచ్ సరదాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇండియా కప్పు కొట్టాలని కూడా అనుకుంటున్నారు. నాన్న ఎలా ఉందిరా మ్యాచ్ ఇక్కడ చూడడం? చాలా హైప్గా ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు మ్యాచ్? ఎవరు గెలుస్తారా? ఇండియానే. క్రికెట్ ఎవరు ఈరోజు? ఎవరు ఎక్కువ పాండ్యా, హార్దిక్ పాండ్యా. ఈరోజు ఎవరు బాగా ఆడతారు? హార్దిక్ పాండ్యాని ఎప్పుడు బాగా ఆడతాడు. హార్దిక్ పాండ్యా. నీ పేరు ఏం పేరు? మృదుల. ఎలా ఉంది మ్యాచ్? ఎలా ఉంది? ప్రెసెంట్ అయితే 2 ఓవర్స్ అయ్యాయి కదా, తెలియడం లేదు. మంచి స్కోరే చేస్తారు అనుకుంటున్నాం. ఎవరు ఎవరు ఎంత స్కోర్ కొట్టాలి? 230, 220 కొట్టాలి కదా. ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు. ఫ్యాన్స్ కూడా చాలా సందడిగా ఆ మ్యాచ్ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కూడా థియేటర్లో సరదాగా ఫ్యాన్స్ చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనతో ఒక చిన్న బాబుని తీసుకుని కూడా ఒక పేరెంట్ వచ్చారు. ఆ పేరెంట్తో కూడా మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది మ్యాచ్ మీకు? ఇంట్లో చూసే కన్నా ఇలా థియేటర్ ఎక్స్పీరియన్స్ మాకు బాగుంది. సో ఇండియా విన్ అవుతుందని. ఎవరు మీ ఫేవరెట్ క్రికెటర్లు? ఎవరు బాగా ఆడతారు ఈరోజు? ఈ రోజు అయితే హార్దిక్ పాండ్యా అనుకుంటున్నాము. ఎవరు గెలుస్తారమ్మా ఈరోజు? విరాట్ కోహ్లీ. లేరు, ఈరోజు ఎవరు గెలుస్తారు? ఇండియా గెలుస్తారు? ఇండియా. ఇండియా గెలుస్తారు. ఐ లవ్ ఇండియా. చిన్నపిల్లలు అందరూ కూడా ఇండియా గెలాలని కోరుకుంటున్నారు. ఐ లవ్ ఇండియా అంటూ కూడా కోరుకుంటున్నారు. ఈ ఒక విశాఖ ప్రజలకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ప్రధానంగా ఒక థియేటర్లో ఇలా మ్యాచ్ వేయడం, ఆ మ్యాచ్ని లైవ్ చూసి ఈ విధంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ పదనం పట్ల విశాఖలో ఉన్న క్రికెట్ అభిమానులు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడే క్యాచ్ మిస్ అయింది, సందడి చేస్తున్న పరిస్థితి. ఒక మంచి షాట్ కొడితే అభిషేక్ శర్మ క్యాచ్ మిస్ అయింది. సార్, ఎలా అనిపిస్తుంది మ్యాచ్ ఇలా థియేటర్లో చూడడం? ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మ్యాచ్ అందరితో చూడడం ఎంజాయ్గా హ్యాపీగా ఉంది. చూడాలి, ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. క్రికెట్ టీం ఎలా ఉంది? ఫార్మేషన్ ఎలా ఉంది? ఎవరు బాగా ఆడతారు? ఈ రోజు అయితే ఎక్కువగా మనం అభిషేక్ శర్మ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కెప్టెన్ సూర్యకుమార్ నాకు చాలా కీలకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు విన్ అవ్వాలంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడాలి. టాస్ ఓడిపోయాం కదా, అది కొంచెం డిసప్పాయింట్ అంటున్నారు కదా, ఎలా దాన్ని పాజిటివ్ గా చేసుకోవాలి? యాక్చువల్లీ మనం కెప్టెనే చెప్పాడు, మన టాస్ ఓడిపోయినా సరే, మేము టాస్ గెలిచినా సరే బ్యాటింగ్ తీసుకోవాలని కెప్టెనే చెప్పాడు. కాబట్టి మనం డిసప్పాయింట్ గా దీన్ని చూడకూడదు. సో ఇది కూడా మన గుడ్ సైన్ లాగానే చూసుకోవాలి. ఎందుకంటే ఎవరు గెలుస్తారమ్మా ఈ రోజు? ఇండియా గెలవాలనుకుంటున్నాను. సరదాగా ఇండియా గెలుస్తుందంటూ కూడా విశాఖలో ప్రతి క్రికెట్ అభిమాని కూడా కోరుకుంటున్నారు. ఏదైతే కామేశ్వర థియేటర్ మధ్యలో ప్రత్యేకంగా ఈ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అయితే మాత్రం తెరపై వేస్తూ ఒక మంచి ఎక్స్పీరియన్స్ క్రికెట్ అభిమానులందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడంతో పాటు వీళ్ళందరినీ కూడా ఒక దాటిపై తీసుకొచ్చి ఇక్కడ సందడిగా ఒక లైవ్లో మంచి ఎక్స్పీరియన్స్ని అందించడంతో పాటు ఇక్కడ క్రికెట్ గ్రౌండ్లో ఏ విధంగా అయితే ఒక ఆనందాన్ని అనుభూతిని పొందుతారో అదే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇక్కడ ఈ థియేటర్లోకి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు కానీ క్రికెట్ అభిమాని కానీ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వల్లి. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.
పరుగులు ప్రస్తుతానికి 3 ఓవర్లకి 37 పరుగులు ఇప్పటికే స్కోర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మనతో కొంతమంది క్రీడా అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ మ్యాచ్ ని చూడడానికి, ఎంజాయ్ చేసడానికి వచ్చారు. ఏమనిపిస్తుంది బ్రో మ్యాచ్? మన వాళ్ళే గెలుస్తారు బ్రో, మన వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అభి ఆడాలి ఈరోజు, అభి ఒక సెంచరీ వస్తే బాగుంటుంది. ఈ సిరీస్ మొత్తం ఫెయిల్ అయిపోయాడు, అయినా ఛాన్సెస్ ఇస్తానే ఉన్నారు కదా. ఈ రోజు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎలా ఉంటుంది? అభి గేమ్ చేంజర్ బ్రో, అభి ఖచ్చితంగా ఆడాలి, ఆడతాడు ఖచ్చితంగా. ఈ ఫైనల్లో సెంచరీ కొట్టి మన ఇండియాని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎలా ఉంది అంటే ఈరోజు ఇండియన్ ఫేవరెట్ టీమ్ గా, డిఫెండింగ్ ఛాంపియన్ గా ఈరోజు పర్ఫామ్ చేయబోతుంది. ఎలా ఉండబోతుంది? ఎంత స్కోర్ కొడతారు ఇండియా? మన వాళ్ళు 200 పైన కొట్టాలి బ్రో, 200 పైన కొడితే ఖచ్చితంగా గెలుస్తాం మనమే. అండ్ ఇంకోటి ఏంటంటే హిస్టరీ రిపీట్ చేస్తాం, మనం హిస్టరీ ఖచ్చితంగా రిపీట్ చేస్తాం. కోహ్లీ కానీ, రోహిత్ శర్మ కానీ, ధోని, వీళ్ళంతా కూడా ఒక ఎమోషన్ మనకి. వాళ్ళు లేని టీం ఎవరు ఊహించుకోలేము, వాళ్ళు లేని కప్పులు కొట్టలేమని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు మనకు అవకాశం వచ్చింది, దాని యంగ్ ఇండియన్ టీం ఏ విధంగా ఉపయోగించుకుంటారు? మన యంగ్ ఇండియన్ టీం చాలా అగ్రెసివ్గా ఆడుతుంది, ఈ కంటెంటే మనకు కావాలి. ఎలా ఏమనిపిస్తుందమ్మా, నీకేమనిపిస్తుంది? ఎవరు గెలుస్తారు? ఇండియా 250 తగ్గదు ఈరోజు. 250 కొట్టారు, అయినా ఇంగ్లాండ్ బాగా వాడారు కదా. ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు కన్ఫర్మ్ మనమేనా, హిస్టరీ మళ్ళీ రిపీట్, మందే మ్యాచ్. ఎలా ఉంది ఇంతవరకు మ్యాచ్? ఎలా ఉంది? ఎలా పర్ఫామ్ చేస్తున్నారు మన వాళ్ళు? రండి బ్రో, ఎలా పర్ఫామ్ చేస్తుంది ఇండియా? ఎలా ఉండబోతుంది? ఎంత స్కోర్ కొట్టబోతుంది? ఈరోజు అభిషేక్ శర్మ పక్కాగా 100 చేస్తాడు. ఓకే, మనది పక్కా 230 to 250 పక్కా వెళ్తుంది అంతే. విరాట్ కోహ్లీ లాగా లాస్ట్ మ్యాచ్ ఆడినట్లే అభిషేక్ శర్మ మాత్రం ఈ ప్రెజర్ లేకుండా, ప్రెజర్ లేని గేమ్ మొత్తం అంతా ఇప్పుడు అంతా అభిషేక్ శర్మదే ఉంటది. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ అంతా ఫెయిల్ అయిపోయారు, పక్కన పడలేదు. లేదు, ఫెయిల్ అవ్వలేదు. ఒక్కొక్కసారి ప్రెజర్ అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటది. ఆ ప్రెజర్ పడ్డది, ఇప్పుడు పులి పడుకొని లేస్తుంది అనమాట. పులి మామూలుగా ఉండదు, గర్జిస్తుంది. ఓకే, స్కోర్ కొడతారు. 230 ప్లస్ ఉంటుంది. ఎవరు బౌలింగ్ వేసినా ఓచుకోతలో ఉంటుంది, ఓచుకోత ఉంటుంది, పక్కాగా ఉంటుంది. స్కోరు 230 ప్లస్సే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పిన్లు కూడా వేస్తాడు, దొరివేస్తాడు. నెక్స్ట్ సంజు శాంసన్ 50 చేస్తాడు, అభిషేక్ శర్మ అయితే సెంచరీ. ఓకే బ్రో. ఎలా ఉండబోతుంది? ఎంత కొట్టబోతారు ఇండియా? చెప్పండి బ్రో, చెప్పండి. మ్యాక్సిమం 250 దాడుతుంది అండి, 250 దాడుతుంది, 250 ప్లస్ కొడతారు. అభిషేక్ శర్మ ఒక 10 hours ఉంటే 150 వెళ్తే 10 hours ఈజీగా 150 స్కోర్ వెళ్తుంది అంతేనండి. మా ఊరికి అడగండి, మా ఊరు చెప్తారు, బాగా చెప్తారు. ఎంత స్కోర్ కొడతారు? మన 200 ప్లస్ కొడతారన్న, 200 ప్లస్ అయితే పక్క వెళ్తుంది. ఫేవరెట్ ఎవరు బాగా ఆడతారు? సంజు శాంసన్ అన్న, సంజు శాంసన్, సూర్యకుమార్. సార్ ఎలా ఉండబోతుంది సార్? మీరు కూడా ఇక్కడికి వచ్చి మ్యాచ్ ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉండబోతుంది? ఇండియా బాగా ఆడుతుందండి. హ్యాట్రిక్కి కొట్టడానికి రెడీగా ఉందండి. 230 అలాగే స్కోర్ చేయొచ్చండి. పవర్ ప్లే 6 hours-కి 70-80 runs చేయొచ్చండి. అంటే సీనియర్స్ లేరు, ఈ టీం ఏం పర్ఫామ్ చేస్తారు? సీనియర్స్ లేకపోయినా అందరూ బాగా ఆడుతున్నారండి. సీనియర్స్ లేకపోయినా అందరూ ఫామ్లో ఉన్నారు, బాగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ కూడా దీంట్లో బాగా ఫామ్లోకి వచ్చాడు. ఎంత స్కోర్ కొట్టొచ్చు? ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 230-240 మధ్య స్కోర్ అవుతుందండి. బుమ్రా బౌలింగ్ బాగా స్టార్ట్ చేస్తే ఈజీగా ఇండియా విన్ అవుతుంది, హ్యాట్రిక్ కొడుతుంది. సో మనకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రో ఎలా ఉండబోతుంది? ఎంత కొడుతుంది ఇండియా స్కోరు? ఎంత కొడతారు బ్రో స్కోర్? మినిమం 220 కొడుతుంది, ఇండియా గెలవబోతుంది అంతే. కూడా బాగా ఇంతవరకు కూడా ఓడిపోలేదు ఒక మ్యాచ్ కూడా. మొన్న సెమీఫైనల్లో కూడా చాలా మంచి పర్ఫామ్ చేశారు. అంటే ఇండియా మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అప్పుడు. ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఫస్ట్ టైం న్యూజిలాండ్ మీద ఇండియా గెలవబోతుంది. అంటే 2 సార్లు మనం ఓడిపోయాం ఆల్రెడీ వాళ్ళతో. దానితోడు హిస్టరీ కూడా కొంచెం మనకి బ్యాడ్గా ఉంది, అహ్మదాబాద్ గ్రౌండ్. దాన్ని ఎలా ఏం చేయబోతుంది? ఇండియా ఫస్ట్ చేసినప్పుడు ఎప్పుడు గెలిచింది, విజయ్ కూడా గెలవబోతుంది అంతే. ఎలా ఉండబోతుంది? అంటే టీమ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేసి? 220 మినిమం కొడుతుంది, అభిషేక్ 50 కొట్టబోతున్నాడు. ఎలా ఉంది బ్రో? పర్లేదు.
స్కోర్ ఎంత కొడుతుంది ఇండియా? 250 వరకు కొడతారు. ఏమన్నా సెంచరీ చేస్తారా? లేదు, సెంచరీ ఎవరు చేయలేరు. ఎవరు గెలుస్తారు మ్యాచ్? ఇండియా గెలుస్తుంది 100%. వరల్డ్ కప్ గెలుస్తుంది 100%. సరే సార్, ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఈ రోజు? ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సార్. నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 230 వరకు వెళ్తుంది సార్. అభిషేక్ శర్మ 80 to 90 వరకు వెళ్తారు. అలా అయితే మ్యాచ్ మందే సార్. బాగుంది ఓవరాల్. ఏమనిపిస్తుంది సార్? ఫస్ట్ 4 ఓవర్లు చూసాను, ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. బాగుంది. థియేటర్లో చూడాలి. గుడ్ ఎక్స్పీరియన్స్. ఎవరు గెలుస్తారు మీరు మ్యాచ్? ఇండియా గెలుస్తుంది. నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ లేడు కదా ఈ రోజు ఉన్న దాంట్లో. నీ ఫేవరెట్ ఎవరు? విరాట్ కోహ్లీ తప్ప విరాట్ కోహ్లీ కాకుండా సంజు సంజు శాంసన్. మనం చూస్తే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి అనుభూతితో ఈరోజు మ్యాచ్ ఆడబోతున్నట్టు ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశాఖలో ప్రధానంగా ఈ మ్యాచ్ పై మంచి హైప్ తో పాటు ఈ ఏదైతే ఈ మ్యాచ్ ఉందో